దేశంలో విద్యుత్తుకు సంబంధించి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతా ఉంది. 500 గిగావాట్స్ పవర్ జనరేషన్ దేశంలో ఈరోజు జరుగుతుంది. దాంట్లో 74% థర్మల్ పవర్ ద్వారా మా మినిస్ట్రీకి సంబంధించినటువంటి కోలు ఆధారితమైనటువంటి థర్మల్ స్టేషన్స్ లో పవర్ జనరేషన్ జరుగుతా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది విద్యుత్ ఉత్పత్తిలో హైయెస్ట్ ప్రొడక్షన్ దేశంలో ఉంది. మా థర్మల్ పవర్ స్టేషన్స్ లలో విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత ఎక్సెస్ పవర్ ఈ రోజు అందుబాటులో ఉంది. దాని కారణంగా మా కోలు బొగ్గు ఏదైతుందో అది 11 నుంచి 16 రోజుల స్టాక్ ఉండాలి రెగ్యులర్ గా. అది కోల్ మైన్స్ దగ్గర గానీ, పవర్ జనరేషన్ కంపెనీస్ దగ్గర గానీ, లేక ట్రాన్సిట్ లో గానీ. కానీ ఈ రోజు 22 రోజులకు సంబంధించినటువంటి కోలు స్టాక్ ఉంది. కోల్ స్టార్ట్ చేయడానికి కంపెనీలో గానీ ప్లేస్ లేని కారణంగా ఈ రోజు కోల్ కూడా ప్రొడక్షన్ స్లోగా కొద్దిగా ఉన్నటువంటి స్టాక్ ను దృష్టిలో పెట్టుకుని, యూసేజ్ ను దృష్టిలో పెట్టుకుని మరి కోలు ప్రొడక్షన్ కూడా ప్రత్యామ్నాయం లేక తగ్గించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ రకంగా విద్యుత్ ఉత్పత్తి థర్మల్ పవర్ స్టేషన్స్ అదే విధంగా రిన్యూవబుల్ ఎనర్జీలో మరి అత్యద్భుతంగా జరుగుతా ఉంది.